కోతలు లేని సర్జరీలు ఎలాంటి గుండె జబ్బులకు బాగా అనుకూలంగా ఉంటాయి? గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు ఈ కోతలు లేని సర్జరీలను చేస్తారా? పూర్తి వివరాల్ని ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. సుఖీభవ. గుండెకు సంబంధించి దాదాపు 90% వరకు జబ్బుల్ని ఎలాంటి కోతలు ఘాట్లు లేకుండా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీల ద్వారా సరిచేయొచ్చు. ముఖ్యంగా ఈ సర్జరీలో బైపాస్, వాల్వ్ సమస్యలకి బాగా ఉపయుక్తంగా ఉంటాయి. ఆ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. వయస్సు పైబడుతున్న కొద్దీ గుండెకు సమస్యలు పెరుగుతుంటాయి. వయసుతో పాటు శరీరానికి కూడా శస్త్రచికిత్సల్ని తట్టుకునే సామర్థ్యం సన్నగిల్లుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది సర్జరీల కన్నా యాంజియోప్లాస్టీ వంటి తేలికైన పద్ధతుల్ని ఇష్టపడుతుంటారు. అయితే గుండెకు సంబంధించిన సమస్యల్లో అన్ని సందర్భాల్లోనూ యాంజియోప్లాస్టీ వంటి విధానాలు అనుకూలించవు. తప్పనిసరిగా ఓపెన్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు ఓపెన్ సర్జరీల కన్నా చిన్నపాటి రంధ్రాల సాయంతో చేసే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు పేషెంట్లకు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు అడల్ట్ పేషెంట్స్లో అంటే ప్రధానంగా నేను మాట్లాడేది పుటకతో వచ్చిన జబ్బులు కాకుండా, ఒకసారి పుటకలో గుండె నార్మల్గా ఉండి పెద్దవాడు వచ్చే జబ్బుల్లో దాదాపు మెజారిటీ అన్నీ కూడా మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ అప్రోచ్ ద్వారా మనం చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బైపాస్ సర్జరీస్. ఈరోజు హార్ట్ సర్జరీస్లో కామన్ సర్జరీ ఏంటంటే బైపాస్ సర్జరీ. ఈ బైపాస్ సర్జరీలో ప్రస్తుతం పరిస్థితుల్లో 2 గ్రాఫ్ట్లు అవసరమైనా, 3 బైపాస్లు అవసరమైనా, 1 బైపాస్ అవసరమైనా మనం ఈ చిన్న ఇన్సిషన్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 25% అంటే 100 మంది బైపాస్ సర్జరీ జరుగుతుంటే ఇప్పుడు దాదాపు 25-30 మందికి మనం సైడ్ ఇన్సిషన్ ద్వారా చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నేను అనుకుంటాం 100లో 60-70 మంది దాకా కూడా మనం సైడ్ నుంచి చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీస్, గుండెలో మనం వాల్వ్ మార్చాల్సి వస్తుంది. మైట్రల్ వాల్వ్ ఆపరేషన్, అయోర్టిక్ వాల్వ్ ఆపరేషన్, ఇలాంటివన్నీ కూడా ఈ పూర్తిగా కట్ చేయకుండా మనం మైట్రల్ వాల్వ్ సైడ్ నుంచి చేయొచ్చు. దాదాపు 100లో 80-90 మంది మైట్రల్ వాల్వ్ ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఈ సైడ్ నుంచి మనం రైట్ సైడ్ నుంచి చేస్తాం, వాళ్ళకి ఇక్కడి నుంచి చేయొచ్చు. అలాగే అయోర్టిక్ వాల్వ్ ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఈ బ్రెస్ట్ బోన్ మొత్తం కట్ చేయకుండా దాదాపు 100లో 70 మందికి మనం చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఓన్లీ పార్ట్ ఆఫ్ ది బోన్ కట్ చేసి మనం చేయొచ్చు అండి. అట్లా మనం ఈ అడల్ట్ పేషెంట్స్లో వచ్చేది మెయిన్గా బైపాస్ సర్జరీస్, తర్వాత వాల్వ్ రిప్లేస్మెంట్స్ లేదా వాల్వ్ రిపేర్స్, ఇవన్నీ చేయొచ్చు. అట్లాగే పుటక సంబంధించిన కనుక వస్తే గుండెలో హోల్స్ వస్తాయి. జనరల్గా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. గుండెలో 4 గదులు ఉంటాయి, పైన 2 గదులు, కింద 2 గదులు. పైన 2 గదుల మధ్యలో కనుక రంధ్రం ఉన్నట్టయితే ఆ రంధ్రాన్ని పొడ్చడానికి మనం దాదాపు 100లో 80-90 మందికి మనకి ఈ రైట్ సైడ్ చిన్న ఇన్సిషన్ ద్వారా మనం దీన్ని క్లోజ్ చేయొచ్చు. అలా కాకుండా 2 వాల్వ్స్ మార్చాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 2 వాల్వ్స్ మార్చాలంటే కొద్ది మందికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పేషెంట్స్ని చిన్న బోన్ కొద్దిగా కట్ చేసి మనం చేయొచ్చు. సైడ్ నుంచి చేయటానికి అవ్వదు 2 వాల్వ్స్ ఆపరేషన్ అంటే. ఇలా నేను అనుకుంటాం ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నెక్స్ట్ 3 ఇయర్స్లో అడల్ట్ పేషెంట్స్లో సర్జరీ కనుక అవసరమైతే దాదాపు ఆన్ యావరేజ్ 100లో 60-70 మంది దాకా మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ అప్రోచ్తో మనం ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. జనరల్గా ఏంటంటేనండి, ఇప్పుడు యాంజియోప్లాస్టీ బైపాస్ సర్జరీకి రెండింటికి మధ్యలో పేషెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు మనం దానికి ఓపెన్ చేయాలి అంటే మనం యాంజియోప్లాస్టీ అంటే సింపుల్గా ఒక క్యాత్ ల్యాబ్లో ఒక ట్యూబ్ పాస్ చేసి అందులో బెలూన్ పెట్టి ఇన్ఫ్లేట్ చేసి తర్వాత స్టెంట్ వేయటం అలాంటివి చేద్దామా, లేకపోతే ఇందాకన్నట్టు ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా మనం చెస్ట్ ఓపెన్ చేసి బైపాస్ సర్జరీ చేయడం అనేది కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మేము డిసైడ్ చేసి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే 1-2 బ్లాక్స్ ఉంటే జనరల్గా మనకి ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో యాంజియోప్లాస్టీ చేయడానికి మనం వీరంతవరకు ప్రిఫర్ చేస్తాం. అలా కాకుండా కొన్ని క్రిటికల్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి, లెఫ్ట్ మెయిన్ అనో లేకపోతే ఫ్రంట్లో ఉండే వెసలు ఎల్ఐడి అంటాం, దాని స్టార్టింగ్లో ఉంటాం, లేదా 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాం, హార్ట్ వీక్గా ఉంటాం. ఇలాంటి సమయాల్లో బైపాస్ సర్జరీ బెటర్.
కానీ ఒక్కొక్కసారి పేషెంట్స్ ఏంటంటే మాకు సర్జరీ అంటే కొంత రిస్క్ ఉంది, ఇంత స్కార్ ఉంది, 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి, పెయిన్ ఉంటుంది, మాకు వద్దండి, ఏదైతే జరిగింది కొంచెం సెకండ్ చాయిస్ అయినా కూడా మేము ఏదో యాంజియోప్లాస్టీ చేయించుకుని మా అదృష్టం ట్రై చేసుకుంటాం, అంతగా కాకపోతే సర్జరీకి వెళ్తాను. ఒక్కొక్కసారి సర్జరీ అవసరమైనా కూడా ఇన్ఫీరియర్ ఆప్షన్, వాళ్ళలో ఇన్ఫీరియర్ ఆప్షన్ ఇది యాంజియోప్లాస్టీకి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సర్జరీ అంటే భయం వేసి. దానికి కారణం ఏంటంటే యాంజియోప్లాస్టీ అయిన తర్వాత మనం 2-3 వారాల్లో వర్క్ వెళ్ళిపోవచ్చు, పెయిన్ అది ఉండదు, అది చూస్తారు. ఇప్పుడు ఈ మినిమల్ ఇన్వేజివ్లో ఏంటంటే మనం సర్జరీ అడ్వాంటేజెస్ని యాంజియోప్లాస్టీ లాగానే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత 4వ రోజు 5వ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత పెయిన్ తక్కువ ఉంటుంది, 3 వారాల్లో వర్క్ వెళ్ళిపోవచ్చు. మనం సుపీరియర్ ట్రీట్మెంట్ని మనం తక్కువ కాంప్లికేషన్స్ ఉండేది, ఆల్మోస్ట్ కంపారబుల్ టు యాంజియోప్లాస్టీ లాగా ఉండేటి మనం ఆఫర్ చేయొచ్చు. అందుకని ఒక్కోసారి ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళకి సర్జరీ అవసరం అయితే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ని, ఎందుకంటే ఎవరికైనా కూడా నొప్పి అంటే భయం, మరి ఆపరేషన్ అంటే 3-4 నెలలు రెస్ట్ తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ వస్తాయనే భయాలు ఉంటాయి. అవన్నీ కూడా అవకాశాలు తగ్గిపోతాయి మినిమల్ ఇన్వేజివ్ అప్రోచ్లో. సరే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఏది అవసరమో దాన్ని మనం ఆఫర్ చేయొచ్చు. గుండెకు సంబంధించినంత వరకు దాదాపు 90% సమస్యల్ని మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలతో సరిచేయచ్చు. ప్రధానంగా బైపాస్ సర్జరీ, వాల్వ్ రీప్లేస్మెంట్, గుండె పైగదుల్లో రంధ్రాలకు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు బాగా ఉపయుక్తంగా ఉంటున్నాయి. అయితే పెరికార్డెక్టమీ వంటి సమస్యలకు, వాల్వ్ సమస్యలకు కలిసికట్టుగా ఆపరేషన్లు చేయాల్సి వచ్చినప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు చేయటానికి వీలు పడదు. ఇప్పుడు ఏదైనానండి మనం టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అన్ని రకాల జబ్బులకి ఒకే ట్రీట్మెంట్ ఎప్పుడు పనికిరాదు. ఇప్పుడు మనకి ఇన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఎందుకని ఒకే యాంటీబయాటిక్ అన్ని ఇన్ఫెక్షన్స్ పనిచేసేటైతే ఒకే యాంటీబయాటిక్ సరిపోతుంది, అలా ఉండదు. ఇప్పుడు మనకి చాలా రకాల ఆపరేషన్ ఉన్నాయి, పేషెంట్ హార్ట్ కండిషన్ బట్టి. పేషెంట్కి ఒక్కొక్కసారి బైపాస్ సర్జరీ వాళ్ళు 2 కలిపి చేయాల్సి వస్తుంది. తర్వాత వయసును బట్టి, వాళ్ళకున్న సివియారిటీని బట్టి, మిగతా ఆర్గాన్ సిచ్యువేషన్ బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. అన్ని కండిషన్స్ స్టేబుల్గా ఉంటే చాలా వరకు గుండె ఆపరేషన్ ఈ రోజుల్లో మినిమల్లీ ఇన్వేజివ్ అప్రోచ్తో మనం చేయడానికి అవకాశం ఉందండి. కాకపోతే ఇప్పుడు నేను ఇందాక బైపాస్ సర్జరీ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మినిమల్ ఇన్వేజివ్ ఆఫర్ చేయలేము ఇలాంటి కంబైన్డ్ వాళ్ళకి, ఎందుకంటే సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనం కొద్ది సంవత్సరాలు పోయేటప్పటికి వాళ్ళకి సరిపడా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఏ టెక్నాలజీ కూడా అంటే మనం ఇనీషియల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ మీద ట్రై చేయాలి. వాళ్ళకి సేఫ్టీ అన్నీ చూసుకుని బాగున్న తర్వాత కాంప్లికేటెడ్ కేసుకి మనం ఏ రకంగా మనం మోడిఫికేషన్స్ చేసి వీటిని వాళ్ళకి ఆఫర్ చేయొచ్చని మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఈ రోజులో అడల్ట్ పేషెంట్స్లో వాల్వ్ ఆపరేషన్స్లో చాలామందికి మనం మినిమల్ ఇన్వేజివ్ ఆఫర్ చేయొచ్చు. బైపాస్ సర్జరీలో 25%కి మనం ఆఫర్ చేయొచ్చు. కాకపోతే ఐఎమ్ షూర్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మనం ఈ ఎక్స్పీరియన్స్తో దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని డెవలప్ చేసుకుంటాం. ఈ ఎక్స్పీరియన్స్ డెవలప్ చేసుకున్న తర్వాత చాలామంది మనం మినిమల్ ఇన్వేజివ్ అప్రోచ్లో మనం ఆఫర్ చేయొచ్చు అండి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంట్రీస్ యూరోప్లోను అమెరికాలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు బైపాస్ సర్జరీ కనుక అవసరమైతే 4 బైపాస్లు 5 బైపాస్లు అవసరమైతే ఇప్పుడు హార్ట్ ఫ్రంట్లో ఉండేది మోస్ట్ ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్ ఎల్ఏడి అనేది, దానికి మెమరీ ఆర్టరీని చెస్ట్ లోపల నుంచి తీసేస్తాం. అది బెస్ట్ ఆపరేషన్. ఏ రకమైన స్టెంట్ కూడా ఈ రోజుల్లో దానికి ఈక్వల్ రిజల్ట్స్ లేవు. డ్రగ్ ఎలివిటింగ్ కానీ ఏదైనా కావనిచ్చండి. ఈ ఆపరేషన్తో పేషెంట్ బ్రతికే కాలం పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఏం చేస్తాం, 3 బ్లాక్లు 4 బ్లాక్లు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొన్ని చోట్ల ఈ లీమా టు ఎల్ఈడి చిన్న ఆపరేషన్ ద్వారా చేసి మిగతా వాటికి స్టెంట్స్ అమరుస్తున్నారు. ఇప్పుడు మిగతా రక్తనాళాలకి స్టెంట్స్ వేసినా బైపాస్ చేసినా పెద్ద తేడా కనిపించవచ్చు, కానీ ఫ్రంట్లో ఉన్నదానికి ఎప్పుడు కూడా ఈ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అనే దాంతో కనుక మనం బైపాస్ చేస్తే దాని రిజల్ట్స్ ద బెస్ట్ రిజల్ట్స్ సో ఫార్ ఇన్ ద వరల్డ్. ఏ స్టెంట్ కూడా దాంతో కంపారిజన్ లేదు. అందుకని వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఫ్రంట్లో దానికి బైపాస్ చేసి సేమ్ సిట్టింగ్లో సేమ్ థియేటర్లో మిగతా 2కి యాంజియోప్లాస్టీ చేస్తారు. ఆ రకంగా మనం 3వ రోజు 4వ రోజున ఇంటికి పంపించేయచ్చు. తర్వాత 2-3 వారాల్లో వర్క్ వెళ్ళచ్చు. అదే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అంత లేకుండా 3 బైపాస్లు అవసరమైనా 2 బైపాస్లు అవసరమైనా కూడా యాంజియోప్లాస్టీతో పని లేకుండా కొంతమందికి మనం ఈ చిన్న ఇన్సిషన్ ద్వారానే అన్ని గ్రాఫ్ట్లు కూడా చేయొచ్చు మనం.